V3 న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. నవరాత్రి పర్వదినాల్లో భాగంగా ఈరోజు అమ్మవారి శ్రీ మహాలక్ష్మీదేవి అవతారంలో మన ఈతి బాధలు కడతీర్చాలని కోరుకుందాం. శరన్నవరాత్రుల్లో 6వ రోజు శ్రీ మహాలక్ష్మీదేవి అవతారంలో అమ్మవారిని కొలుచుకుంటాం. ధన, ధాన్య, ధైర్య, విజయ, విద్య, సౌభాగ్య, సంతాన గజలక్ష్ములుగా వరాలను ప్రసాదించే అష్టలక్ష్మి సమిష్టి రూపమే మహాలక్ష్మి. దుర్గా సప్తసతి అంతర్గతమైన దేవి ఆదిపరాశక్తి. మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి అనే రూపాల్ని ధరించి రాక్షస సంహారాన్ని చేశారు. 3 శక్తులలో ఒక శక్తి అయిన మహాలక్ష్మి అమితమైన పరాక్రమాన్ని చూపించి హలుడు అనే రాక్షసుని సంహరించింది. ఈ దేవిని ఉపాసిస్తే ఫలితాలు శీఘ్రంగా కలుగుతాయని పురాణాలు చెబుతున్నాయి. యాదేవి సర్వభూతేషు లక్ష్మీ రూపేణ సంస్థిత అంటే అన్ని జీవులలోనూ ఉండే లక్ష్మీ స్వరూపం దుర్గాదేవి అని చండీస్తుతి చెబుతోంది. శ్రీ మహాలక్ష్మీదేవి సర్వమంగళ స్వరూపిణి, ఐశ్వర్యప్రదాయిని. అమ్మవారిని నిష్ఠగా పూజలు చేస్తే అంత శుభం కలుగుతోందని భక్తుల్లో అపార విశ్వాసం. అంతేకాకుండా సర్వజీవులలో ఉండే లక్ష్మీ స్వరూపం కావున ఈ దేవిని పూజిస్తే సర్వ మంగళములు కలుగుతాయి. భయాన్ని పోగొట్టి ఈ తల్లి ఎల్లప్పుడూ శుభములనే ప్రసాదిస్తోంది. అందుకే ఈ దేవిని శుభంకరి అని కూడా అంటారు. భక్తులు ఈ అమ్మవారిని నువ్వుల అన్నం, చక్కెర పొంగలి, పూర్ణాలు, పాయసం, పులిహోరను నైవేద్యంగా సమర్పించి కొలుస్తారు. V3 న్యూస్ ఛానల్ యాజమాన్యం ప్రజలందరికీ నవరాత్రులలో మహాలక్ష్మీదేవి అవతారం సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ ఇది ఈనాటి ప్రత్యేక కార్యక్రమం. మళ్ళీ మరొక కార్యక్రమంలో కలుద్దాం. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం.